ఇది ఉప్మా అయినా కూర ఎలాగ చూడు. ఇదేమో సాంబార్ ఇడ్లీ, ఒక ప్లేట్ దెబ్బ రొట్టి బాగా ముక్కలు ముక్కలు అయింది. ఎగ్ మాడిపోవడం ఏంట్రా, పిచ్చేంట్రా నీకు ఏమన్నా. ఏం చేసాడు చూపిస్తా. ఇది ఎక్కువైపోయింది నీకు. సిగ్గులేదు అదవా మొక్కలా ఉంది. బాబోయ్ నా పెళ్లి మీద పడ్డారేంట్రా బాబు. ఎవరని చూస్తే మొత్తానికి ఇదిగోండి. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు నిద్ర లేసాము, రాత్రి బాగా పడుకున్నట్టు నన్ను జుట్లు వేసిపోయింది. ఓ పక్కే కటింగ్ చేయించాలి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మేటమా ఏం బ్రష్ చేస్తున్నావా? నువ్వు కూడా చేస్తావు జస్ట్ ఓకే. హీర్ ఈజ్ సమ్ ఉప్మా అండ్ సమ్ ఎగ్స్ టుడే. అరే ఇదేం ఎగ్ మాడిపోవడం ఏంట్రా, నీళ్ళు లేకుండా ఎగ్ వేసేసాను, నీళ్ళు లేకుండా. పిచ్చేంట్రా నీకు ఏమన్నా. ఉప్పు కూడా వేసేసాను, నీళ్ళు మాత్రం వేయలేదు. అది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు అలా ఉంటారు. డిప్రెషన్ అది పరిస్థితి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, నువ్వు కష్టపడి ఉల్లిపాయలు కట్ చేసావా? ఆడ ఏం చేసాడో చూడదా, ఏం చేసాడో చూపిస్తాందా. నీళ్ళు వేయడం మర్చిపోయావు, నీళ్ళు వేసాగా అన్నావు. ఇప్పుడేమో ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి సరిగ్గా కట్ చేయలేదని చెప్పి నువ్వు ఉల్లిపాయలు వేయడం మర్చిపోయావు. అరే డిప్రెషన్ ఇది ఎక్కువైపోయింది నీకు. నీకు ఏంట్రా ఇది ఎక్కువైపోయిందిరా. చూసావా, ఊరికినే తిట్టరా నేను అన్ని. ఏడుస్తూ కట్ చేశాను కోసం. పక్కనే ఉన్నాడు అయినా నువ్వు కూడా మర్చిపోయావు, నువ్వు కూడా డిప్రెషన్. రే మావా ఏంట్రా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లేకుండా ఉప్మా, మరి అలాంటప్పుడు ఎందుకు కట్ చేయించావు? చాలా బాగుండేది. అయితే చాలా బాగుంటది. ఎలా తినాలి తెలుసా? ఉల్లిపాయలు పైన వేసుకొని తినే. జాగ్రత్త తినండి, నేను నెక్స్ట్ తింటాను. బ్రో ప్లీజ్. ఇది ఉప్మా అయినా ఇంత గట్టిగా ఉంది ఏంటి ఉప్మా? బ్యాచులర్స్ ఉప్మా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలదు. అది తెలిసి నీళ్ళు కూడా వేయడం మర్చిపోయాడు మావాడు. 2 గ్లాసులు వేయాల్సింది 1 గ్లాస్ వేసి మర్చిపోయి ఉంటాడు. 3 గ్లాసులు వేసాం, కొంచెం తగ్గింది. కప్పుకి గ్లాస్ వేయాలి కదా, 3 కప్పులకి 3 గ్లాసులు వేసా, ఇంకొంచెం ఎక్స్ట్రా వేసా, 3.5 వేసా, అయినా సరిపోలేదు. నేనేం చేయను, పడేయలేను మన పది. నువ్వు ఎలా చూసినా తింటా. ప్రోటీన్ అంటే ఇందులో పేపర్ మీద చదివాను ఇప్పుడే. ప్రోటీన్ 17 గ్రామ్స్ అంట. 17 గ్రామ్స్ ప్రోటీన్ మొత్తం దాని మీద, ఉప్మా మొత్తం పిండి మీద. మొత్తం కాదు, 100 గ్రాముల మీద 17 గ్రామ్స్ ప్రోటీన్. 100 గ్రామ్స్. నేను ఇందులో ఫుడ్ పల్లీలు వేసా, తిన్ను, అది కూడా ప్రోటీన్. ఫుడ్ పొద్దునే ప్రోటీన్ ఎక్స్ట్రా చేస్తాం. కటింగ్ చేయించాను, ఎలా ఉంది మా? చేపించినట్టే లేదు. నేను అడిగా వచ్చిన వెంటనే చేపించావా అని. నేను చేయించా, షేప్ పెట్టించినట్టు ఉంది అంతే. కడ్డానికి ఇద్దరు మొత్తం ఇదంతా కొట్టేసాడు మా. మనకి వెనకంతా పోయింది మా, వెనకంతా తీసాడు. గడ్డం షేప్ పెట్టించారన్నట్టుగా. లాంగ్ హెయిర్ కి చేయించిన స్టైల్ అన్నమాట. లాంగ్ హెయిర్ పెంచు అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. పగిలిపోద్ది అలాంటి ఏమైనా చేసామంటే. సోలం దిగిపోద్ది. లాంగ్ హెయిర్ అంటే నీకు ఊడిపోతున్నాయి, నాకు కాదు కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మా ప్రవీణ్ గారు ఇప్పుడు దాకా ఏఎంబి ఎప్పుడు చూడలేదంట. అందుకని ఏఎంబికి వెళ్తున్నాం. మేము కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఏఎంబికి. ఏఎంబికి వెళ్దాం పదండి. ఎంత పెద్ద మాలు మీ బెంగళూరులో కొండ ఉండదు తెలుసా? ఉంటదండి బెంగళూరులో. బెంగళూరులో పెద్ద మాల్ ఏంట్రా? మాల్ ఆఫ్ ఏషియా. చాలా పెద్దదా? ఏషియా ఇండియాలో పెద్ద మాల్ అదే. అవుడి అమ్మ, అంటే మా దానికన్నా పెద్దదా? ఏఎంబి కన్నా పెద్దదా? బేసిక్ గా ఇది ఏఎంబి అంటే థియేటర్ పేరు ఏఎంబి. ఈ షాపింగ్ మాల్ ఇదంతా వచ్చేసరికి శరత్ సిటీ మాల్. అమ్మ బాగా తెలుసు నీకు. అక్కడ బోర్డు మీద రాసి, అందుకే జాబ్ కొట్టాము. పేరేంటి, పూర్తి పేరు అని చెప్పేసి కామెంట్లు తెగడిగారు. ప్రవీణ్ చౌదరి, మైనంపాటి ప్రవీణ్ చౌదరి, చక్కటి పేరు. కాకపోతే మేము ముద్దుగా అలా పిలుచుకుంటాం. జాబ్ ఆఫర్ ఇస్తారంట. ఏంటిది? లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు. అలా కాదు, బెంచ్ కార్ కొనేవాళ్ళు అనుకుంటా వాళ్ళు. ఈయన కాంటాక్ట్ అయ్యి డిస్కౌంట్ తీసుకుందాం అని మెర్సిడీస్ లో. ఎలా ఉంది? బాగుందిరా. చెప్పాను కదా మీ దానికన్నా పెద్దగా ఉంటుందని. మీ దానికన్నా పెద్దగా ఉందా? పెద్దగా అంటే పెద్దగానే ఉంది. అంటే మాది తిన్నగా ఉంటది, ఇలా వంకర్లు ఉండవు. ఇది ఎటు నుంచి వెళ్తున్నావు ఎటు వస్తున్నావు కూడా తెలియట్లా. అది అలా లేదు, తిన్నగా ఉంటది మాది. ఒక స్ట్రైట్ ఏమో తింటావు మా. ఇక్కడ ఏదో ఉంది మా, పాపైస్ ద మోస్ట్ ఫ్లేవర్ఫుల్ చికెన్ ఈజ్ హియర్, 399 అంట. కొత్తది, ఇంత ముందు లేదు ఇది. తింటావా? కొంచెం పై తిందాం. ఇప్పుడే తిన్నావు, ఇప్పుడే తింటావు. తిన్నాం. సిగ్గులేదు అదా. ఇక్కడ చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. చిన్నప్పుడు ఈ ఆడడానికి డబ్బులు ఉండేవి కాదు, ఇప్పుడు ఆడితేనేమో చూసి నవ్వుతారు. చిన్నప్పుడు ఒక వీడియో గేమ్ షాప్ ఉండేది మా ఇంటికాడ. నేను కలింగడి ఇంట్లో నుంచి తీసుకొచ్చాడు. 2 రూపాయల పిల్లలు 2 తీసుకొచ్చాడు. నేను ఆడేవాడిని. ఒక పిల్ల ఆడొక పిల్ల ఆడేవాళ్ళం. మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే అన్న 2 నిమిషాలు అన్న ఆడదాం అన్న, ఒక కాయిన్ ఇవ్వండి అన్న తీసుకునే వాళ్ళు. 2 రూపాయల కాయిన్ వాళ్ళ దగ్గర ఆడేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ చాలా కదా. ఇప్పుడు ప్లే స్టేషన్ 5 కొనుక్కోగలం ఎలాగలాగా, కానీ ఆడడానికి ఖాళీ లేదు. అలా ఉంది పరిస్థితి.
ఎక్కుతావా? నేను ఎక్కడమా ఎక్కుదామా? వద్దు అరే రే 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 రే, చూడరా. అది చూడడానికి ఎలకలాగే ఉంటది. ఎలా తిప్పుతుందో చూడు. అరే రే 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 రే. వామిటింగ్సే. అన్ని తిరుగుతాయి సీట్లు. మా ఎక్కుదాం మా వామిటింగ్ వద్దు. ప్లీజ్ మనకొద్దు. ఏంట్రా ఇది? గాల్లో ఉంటుందంటే ఎప్పుడు గాల్లో అలా ఉంచేస్తుంది చూడు మధ్యలో. చూడు ఇది చూసి ఇవి కూడా ఉంటాయా ఇక్కడ అన్నాడు. చూసా? అమ్మో అయ్యో బాబోయ్, చూసావు ఎంత డిస్టెన్స్, ఎంత కింద డిస్టెన్స్, కొంచెం డిస్టెన్స్ అంతే. అమ్మా ఎంత క్లోజ్. కింద కొంచెం డిస్టెన్స్, అది ఇంత కూడా ఉండదు అది. తేడా వస్తే అంతే. మనం ఎప్పుడు ఏఎంబీకి వచ్చినా చేసే పని పిస్తా హౌస్లో టీ తీసుకున్నాం. ఎందుకంటే మావా ఇక్కడ ఫుడ్ కోర్ట్లో చీపెస్ట్ ఇదే టీయే. ఇక ఏది ముట్టుకున్నా నీకు 1000 రూపాయలు ఎగిరిపోతాయి. కావాలంటే నీకు చెప్తూ నువ్వు కావాలంటే కొంటాను మావా, ఏదైనా నీ ఇష్టమే. నేను కొనిస్తాలే, ఫస్ట్ టైం తీసుకొచ్చావు కదా, అబ్బా కొనిస్తామా నీకోసం. కానీ Thanks. నువ్వు డైట్లో ఉన్నావు కదా, అందుకే టీ చాలే. సిగ్గుండాలి బతుకి. ఎలా ఉంది టీ? బాగుంది. కొంచెం నిన్న తాగాను చూడు, అది బ్లూ హిల్సా ఏంటిది, అవును, కొంచెం అలాగే ఉంది కదా. ఇక్కడ హైదరాబాద్లో మ్యాక్సిమం ఇరానీ చాయ్ అంతా ఇలాగే ఉంటుంది. నువ్వు మస్కా బంద్ తెచ్చే లోపు అయిపోయింది కూడా వలి. అయినా 2 కదా వలి తీసుకుని ఉంటది. ఆడు 3 కొట్టేసాడు బిల్లు. 3 కొట్టాడా? నేను తిన్నగారా. సర్లే మేము తింటాంలే. ఫ్రెషా? ఫ్రెష్గా చేసి ఇచ్చాడు. బొక్కలా ఉంది. ఫ్రెష్ బొక్కలా ఉంది అంటే నిజం. చూడ ఎలాగ ఆడుతుంది చూడు. సూపర్ ఉంది టేస్ట్. మామూలుగా లేదు, నార్మల్గా బాగాలేదు, కానీ టీలో ముంచుకుంటే సూపర్ ఉంది. నార్మల్గా అదో రకంగా ఉంది. టిఫిన్ చేద్దామని మా కొండాపూర్లో పెట్టిన అరుణాచలం కేఫ్ అనే కేఫ్ వచ్చాం. ఇక్కడ మనం ఏం తిన్నప్పుడు టిఫిన్ చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దెబ్బ రొట్టి చెప్పాము. దెబ్బ రొట్టిలో పానకం అవ్వలేదు. పానకం లేని దెబ్బ రొట్టిని ఊహించలేదు. ఇక్కడ మొన్న తిన్నప్పుడు అయితే చట్నీ బాగుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మా దెబ్బ రొట్టి నీకే. ఎంజాయ్. పానకం ఇడ్లీ ఓ మాదిరిగా వేడిగా ఉంది, పెద్ద వేడిగా ఏం లేదు. చట్నీ టేస్ట్ చూద్దాం. చట్నీతో ఇడ్లీ ఉంది. చట్నీ చాలా బాగుంది ఇక్కడ. ఇదేమో బొంబాయి చట్నీ. ఇది చాలా తక్కువ చోట్ల చూస్తాం మనం హైదరాబాద్లో. ఇది బాలా. ఇది రెడ్ చట్నీ చూద్దాం. బాగుంది. అల్లం చట్నీ. ఈ పొడి కూడా బాగుంది. మళ్ళీ పొడి మీద నెయ్యి వేస్తున్నారు అనమాట, ఒక చుక్క. బాగుంటుంది అది. మొన్న బాగుంది. మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఏంటి తిన్న తర్వాత ఉప్పగా సప్పగా అనిపించింది. ఇదేమో సాంబార్ ఇడ్లీ. ఇందులో నార్మల్ చిట్టి ఇడ్లీ ఉంది, పెద్ద ఇడ్లీ కూడా ఉంది. వలిగాడు చిట్టి ఇడ్లీ తీసుకున్నాడు. ఏంటి ఇడ్లీ కానీ ఏంటి ఇంత గట్టిగా ఉంది, ఇంకా నానలేదు. వేయలేదు కదా. నేను అదే నాకు తిన్న తర్వాత సప్పగా అనిపించింది. ఇడ్లీలో ఉప్పు లేకపోవడం ఏంట్రా. సాంబార్ వేడిగా లేదు, టేస్ట్ కూడా పెద్ద ఏం లేదు. చట్నీ మాత్రం సూపర్ ఉంది. ఏంటి ఈ పరిస్థితి? దెబ్బ రొట్టి మా వాడు ఎప్పుడు తినలేదంట దెబ్బ రొట్టి, అందుకే చెప్పాడు. పానకం లేదు మావా. దెబ్బ రొట్టిలా లేదా? పానకం ఉంది గాయస్, కానీ వాళ్ళు ఇవ్వలేదు. మనమేమో ఈ లోపు మొత్తం దెబ్బ రొట్టి తినేసాం. కరెంటు పోయింది, పరోటా వచ్చింది. కాంట్ స్టాప్. చట్నీతో అర్థమైపోయింది ఇది నార్త్ ఇండియా పరోటా అని. దాని టేస్ట్ చూడరా. కర్రీ సారీ గాయస్. పరోటా చూడడానికి బాగుంది, బాగా ముక్కలు అయింది. నూలు పరోటాలో అయింది భలేగా. టేస్ట్ ఇట్. బాగుందా? పక్కా నార్త్. బాగుందా బాగాలేదా? ఇంతకి ఉల్లిపాయ తినాలి వాళ్ళు పరోటాలో. నేను ఎప్పుడూ కూడా ఇది నంచుకుని ఉల్లిపాయ తింటే సూపర్. ఉల్లిపాయలు అల్లేలా నేనే అడిగా. నేనే అడిగా. మర్చిపోతున్నారు. ఓకే 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 గైస్, నాట్ బ్యాడ్, బాగుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ హెల్త్ ఎందుకు పోద్దో చెప్పనా. మాకు ఇప్పుడు మేము ముగ్గురు 4 ప్లేట్లు టిఫిన్ తినడానికి మాకు దగ్గరగా 250 రూపాయల నుంచి 300 అయింది. అదే 300 పెడితే బిర్యానీ వచ్చేది. నేనే 220 కట్టాను, నువ్వు 120 కట్టు. 340 అయింది. 340 రూపాయలు అయింది. అదే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే అదే 340 రూపాయలకి బిర్యానీ వచ్చేది కదా అని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ పెట్టి తినేస్తారు. దీనివల్ల హెల్త్ సగం ఆగిపోతాయి. కానీ రేట్లు చూస్తేనేమో ఇలాగ ఉంటాయి. ఎందుకు అంటే ఈ రేటు పెట్టకపోతే నడపలేం. ఇక్కడ రెంట్లే బోల్డ్ ఉంటాయి. రెంట్లు కాకుండా అడ్వాన్సులు బోల్డ్ ఉంటాయి. ఎవరో ఏం చేయలేం. అందుకనే హైదరాబాద్లో జాబ్ వచ్చిందంటే ఇక్కడికి వచ్చామంటే కనీసం మన నదీమ్ లాగా నెలకి 1-2 లక్షలైనా సంపాదించాలి. టిఫిన్ చేసి జ్యూస్ తాగడానికి వచ్చాం. జ్యూస్ అయితే కష్టమని చెప్పేసి బటర్ మిల్క్ తాగుతున్నాం నేను వలిగాడు. నువ్వేం చెప్పామో? ఓరియో షేకా.
అంతే ఏముందిరా పెళ్ళి అయిపోయింది, ఏ లావ్ అయినా పర్లేదు సన్నగా అయినా పర్లేదు, మనకు అలా కాదు. చాట్ మసాలానా, చాట్ మసాలా బాబోయ్, ఒకటి చెప్పాల్సింది ముందు దెబ్బడిపోయింది. ఎవరైనా కొత్తిమీర వేస్తాడు, ఇది వేస్తాడు, ఎవడెక్కిచ్చేస్తాడు. రే రోజు టైం బాగాలేదు మళ్ళీ, అక్కడ ఏంబి అలాగే అయింది, టిఫిన్ అలాగే అయింది, ఇది అలాగే అయింది, తాగలేకపోతున్నారా? కటింగ్ అలాగే అయింది, మొత్తం లేపేశాడు చూడండి, మెడ మొత్తం లేపేశాడు. ఇగో ఇక్కడ కోసాడు, ఇదిగోండి చూడలేరు వాళ్ళు, కనబడదా? అంత ఎగిరిగారమ్మా. ఇది అది ఆడు తప్పు లేదు లేరా, జుట్టు వెనక్కి వెళ్ళిపోయింది. కటింగ్ షాప్ ఉండి ఏమంటాం, టైం బ్యాడ్ గైస్, చాలా బ్యాడ్ నడుస్తుంది. పొరపాటు నీ ఎన్ని చూపించేస్తే సంబంధాలు రావా నీకు మళ్ళీ? అది ఏమో ఉండదు కదా. అందరూ నా పెళ్లి మీద పడ్డారేంట్రా బాబు, ఈ అమ్మ జీవితం. ఇంటికి వచ్చాము కాదురా అలా కదే బాగా బాగుంటుంది, బోల్డ్ మంచి వస్తారు అసలు కొంచెం దరిద్రంగా ఉన్నది. మంచి అలాగే ఎండల్లో తిరిగి తిరిగి మధ్యాహ్నం కూడా వచ్చాము ఇటువైపు, మధ్యాహ్నం టైం అయిపోయి వెళ్ళిపోయాం. మా పిల్లలు వచ్చారు అన్నాను కదా, వెళ్ళిపోయాం. ఇంక వాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలా అనుకొని ఇంక దేవుడు టిఫిన్ చేసి ఇంటికి వచ్చి అలా పడుకున్నాము. ఈ లోపు బెల్ కొట్టారు. ఎవరైనా చూస్తే మన సబ్స్క్రైబర్లు ఇల్లు మొత్తం వెతికి వెతికి మొత్తానికి ఇదిగోండి అసలు రోజు చూస్తుంటాం వీడియోలు. ఆంటీ గారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అసలు ఇలా వెతికి రావడం అనేది ఇంకో అన్న చూపించద్దు అంటున్నాడు. పాపం అన్న చాలా కష్టపడి మొత్తం మేమున్న ఏరియా మొత్తం తిరిగి తిరిగి ఫైనల్లీ మా ఇల్లు పట్టుకున్నారు. మేము షాకు, ఈ టైంలో వచ్చారేంట్రా అని చెప్పేసి. అసలు ప్రతి వీడియో కూడా చెప్పేస్తున్నారు అనమాట, అక్కడ నువ్వు ఎలా చేసావు మొత్తం మన వీడియోలో కనిపించే వాళ్ళు అందరి పేర్లు చెప్పి అందరూ బాగుంటారని చెప్పేసి చాలా సంతోషం. అందరినీ బషీరు, ప్రసాద్, శాండీని అందరినీ అడుగుతున్నారు. అమ్మ నాన్న అందరికి చెప్తానండి, చాలా సంతోషం. అందరూ బ్లెస్ చేయండి, అందరికి మంచిగా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు చాలా భయంకరంగా ఉన్నారు. చూసి చాలా థ్యాంక్ యూ. ఇలాంటివి చూసినప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు ఓన్లీ ఫుడ్ వ్లాగ్స్ చేసే టైంలో చిన్న పిల్లలు లేదంటే అంకుళ్ళు వీళ్ళ మాత్రమే గుర్తుపెట్టేవాళ్ళు. ఎప్పుడైతే ఈ డైలీ వ్లాగింగ్ మొదలు పెట్టానో అసలు పెద్ద పెద్దోళ్ళు, లేడీస్, ముఖ్యంగా ఇలాగా కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే అసలు వాళ్ళ పిల్లల్లాగా, వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా అయిపోయాం. ఇలా డైలీ వ్లాగింగ్ చేసినప్పుడు అరే రోజు ఏం చేస్తాం, ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రేమాభిమానాలు చూసినప్పుడే ఇంకా కష్టపడాలి, ఇంకా వీడియో పెట్టాలి, కనిపించాలి అని చెప్పేసి ఇంకా మాకు ఒక మోటివేషన్ లా ఉంటది. చాలా 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 థ్యాంక్ యూ మీరందరికీ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసి అంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.